వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హరిహర వీరమల్లు సినిమాని జూలై 24వ తారీఖు రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటామంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీనిపైన బీసీ నాయకులు ఫైట్ చేస్తూ ఉన్నారని కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎక్స్ అకౌంట్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కానీ శివా ముదిరాజ్ అనే వ్యక్తి దీనిపైన ఎక్కువగా పోస్టులు చేస్తున్నారు. రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ కథ అంతా కూడా పండుగ సాయన్న బయోగ్రఫీని ఒక కల్పిత పాత్రలో పెట్టి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ హరిహర వీరమల్లికి ఇప్పటివరకు కూడా చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. ఇంకా ఫైనల్గా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. మళ్ళీ ఇలాంటి ఒక ట్విస్ట్ అనేది ఇప్పుడు కనిపించబోతుంది. అసలు ఏంటి ఈ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తెలంగాణ యోధుడు పండుగ సాయన్న కథనే తీస్తున్నారా? అసలు వీళ్ళెందుకు రియాక్ట్ అవుతున్నారు? ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక పండుగ సాయలన్న లాంటి బయోగ్రఫీ తీస్తున్నప్పుడు వీళ్ళెందుకు ఈ రకంగా రియాక్ట్ అయ్యారు అనే దాని గురించి పూర్తిగా ప్రతిదీ కూడా క్లుప్తంగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే ఫైట్ చేస్తూ ఉన్నారో శివా ముదిరాజ్, ఆ వ్యక్తి అయితే నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. రైట్. సో హరిహర వీరమల్లు సినిమాని జూలై 24వ తారీఖు మేము అడ్డుకుంటామంటూ కూడా కొన్ని పోస్టులన్నీ కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా దాని గురించి మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అసలేంటి ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక బయోగ్రఫీ తీస్తే ఒక తెలంగాణ యోధుడి గురించి అది మంచిదే కదా, మీరు ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇప్పుడు మా పండగ స్టోరీ తీస్తే మేము వెల్కమ్ చేస్తాం, మేము ఆయన కటౌట్లు కడతాం, మేము పాలాభిషేకాలు చేస్తాం. మాకు పవన్ కళ్యాణ్తో నేను చాలా ప్రెస్ మీట్లో చెప్పాను, చాలా డిబేట్లో చెప్పాను. సో చాలా మంది దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే నేను పవన్ కళ్యాణ్ మీద ఫైట్ చేయట్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి నాకు సంబంధం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అంటే ఆయన స్టోరీ కానీ ఆయనని ఇన్వాల్వ్ చేసే పోరాటం కాదు మాది. మా పోరాటం మొత్తం మా ప్రజావీరుడు పండగ సాయన్న అనే ఒక పాత్రని ఈరోజు హరిహర వీరమల్లు చిత్రంలో అంటే క్రియేట్ చేసి పెట్టారనేది మా వాదన. అయితే మేము మాకు సినిమా ఏదైతే వాళ్ళు సినిమా హరిహర వీరమల్లు టీం నుంచి మాకు సోషల్ మీడియాలో కూడా కొంత మాకు ఒక అంటే జనసేన నాయకులు కూడా మాతో మాట్లాడారు, చాలా మంది పెద్ద స్థాయి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది హరిహర రాయలకి బుక్కరాయలకు సంబంధించిన అంశం కాదు, ఆ కథ కాదు. సో కాబట్టి ఇది హరిహర రాయలకు సంబంధించిన స్టోరీ కాదు, ఈ హరిహర వీరమల్లు అనేటోడు ఒక కల్పిత పాత్ర. ఇది ఔరంగజేబ్ పీరియడ్ లో ఔరంగజేబ్కి అంటే ఒక బలంగా అపోనెంట్ గా నిలబడే ఒక క్యారెక్టర్. ఇది కల్పిత పాత్ర, కల్పిత చిత్రం అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మొదట్లో దీని మీద ఒక చర్చ వచ్చింది, ఏమని హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ ఇది. హరిహర రాయలు ఎవరైతే ఉన్నారో ఆయన జీవిత చిత్రాన్ని తీసుకొని ఆయన పేరుతోటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఆయన వీరత్వాన్ని డిజైన్ చేసి దాన్ని మేము చిత్రంగా తీస్తున్నాం అన్నట్టుగా కొంత సోషల్ మీడియాలో లేదంటే ఏదైతే సోషల్ మీడియా అంటే గూగుల్లో కానీ లేదంటే మనకు యూట్యూబ్ థంబ్నెయిల్స్లో అక్కడ కనిపిస్తుంది. సో వాళ్ళు నిన్న చాలా క్లియర్ కట్గా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే దీని మీద పెద్ద ఎత్తున చర్చ వచ్చింది సోషల్ మీడియాలో. ఎట్లంటే హరిహర రాయలు ఒకవేళ నిజంగా ఆయనే క్యారెక్టర్ తోటే చేస్తే హరిహర రాయలకి చార్మినార్కి సంబంధం లేదు, హరిహర రాయకి ఔరంగజేబ్కి సంబంధం లేదు, హరిహర రాయలకి హైదరాబాద్ నిర్మాణానికి సంబంధం లేదు. కాబట్టి సో అది అబద్ధం అని తేలింది. అంటే మేము హరిహర రాయల స్టోరీ కాదని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. సో దాంతో మేము అక్కడి నుంచి సైడ్ చేసాము. సో ఇప్పుడు అది కాదు మ్యాటర్, దాన్ని పక్కన పెడతాం. నెంబర్ 2, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప స్టార్, ఒక ప్రజానాయకుడు, ఒక అంటే ప్రజల మంచి చేయాలని సేవభావం ఉన్న నాయకుడు, అట్లాంటి ప్రజల కోసమే ఫైట్ చేసిన ఒక పండగ సాయన్న లాంటి వీరుడి చరిత్రను తీస్తే ఎంటైర్ మా బహుజన సమాజం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈ సౌత్ ఇండియాలో అందరూ కూడా మేము గౌరవపడతాం. సో ఇక్కడ ప్రాబ్లం పవన్ కళ్యాణ్ గారు మా సినిమాను తీస్తుంటే మేము ఆపుతలేము. మా సినిమా ఏదైతే ఉందో, మా చరిత్ర ఏదైతే ఉందో, మా వీరుడి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని వక్రీకరిస్తూ చరిత్రలో ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేని, ఎక్కడ కూడా చరిత్రలో ప్రస్తావన లేని ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో హరిహర వీరమల్లు అనే పాత్ర, ఆ పాత్రను తీసుకొచ్చి పెట్టి ఆ పాత్రకి ఏదైతే ఒరిజినాలిటీ ఉందో ఆ ఒరిజినాలిటీని మా ప్రజావీరుడు పండుగ సాయన్న లైఫ్ టైం తీసుకొని అంటే బయోగ్రఫీ ఒకరిది, దానికి పేరేమో ఇంకొకరు పెట్టేస్తున్నారు. అందుకు మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఇప్పుడు ఔరంగజేబ్ పీరియడ్లో ఔరంగజేబ్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిన మన చరిత్ర అందరం చదువుకున్నాం. ఔరంగజేబ్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో 1526లో స్థాపించబడింది. అది ఢిల్లీని పాలించిన చివరి రాజవంశం, ఏదైతే చివరి సుల్తాన్ల వంశం ఏదైతే ఉందో లోడి వంశం, ఆ లోడిలో చివరి లోడి అయితే సైయద్ లోడి ఉంటాడో వాడిని ఓడించి
బాబర్ అనేట ఆయన ఈ భారతదేశంలో ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపన చేస్తాడు. బాబర్ తర్వాత అక్బర్ వస్తాడు, బాబర్ తర్వాత హుమాయూన్ వస్తాడు, హుమాయూన్ తర్వాత అక్బర్ వస్తాడు, అక్బర్ తర్వాత జహాంగీర్ వస్తాడు, జహాంగీర్ తర్వాత షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ అని వస్తాడు. ఇది ఒక వరుస క్రమం. అయితే ఇప్పుడు ఈ ఔరంగజేబ్ అనే వ్యక్తి 1650 నుంచి 1707 మధ్య కాలంలో ఆయన రాజ్య పరిపాలన చేసిన పీరియడ్. సో ఆయన ఈ దక్షిణ పథానికి 1678 నుంచి 1685-80 ఈ మధ్య ఒక 6-7 సంవత్సరాల్లో ఈ ప్రాంతం మీద ఆయన కొంత ఆధిపత్యాన్ని సాధించడం కోసం ఇక్కడికి ఆక్రమణ చేయడం కోసం వస్తాడు. ఇక్కడ ఈ గోల్కొండ రాజ్యం మీద అంటే గోల్కొండ నవాబు అబుల్ తానిష్ ఆయన పేరు ఏది ఏదో గోల్కొండ నవాబు పేరు నాకు ఐడియా రావట్లేదు. సో ఆయన మీద దాడి చేస్తాడు, ఆయన ఈ గోల్కొండను ఆక్రమించుకొని సో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, మహారాష్ట్ర వెళ్ళిపోతాడు, మరాఠా సామ్రాజ్యం మీద ఆయన పోరాటం చేస్తాడు. అప్పటికే అక్కడ శివాజీ సామ్రాజ్యం చాలా విస్తృతంగా హిందూ సామ్రాజ్య స్థాపనతోటి ప్రజారంజకమైన పాలన చేస్తుంటాడు. దాన్ని ఎట్లయినా అంటే ఆక్యుపై చేసుకోవాలని అటు వెళ్ళిపోతాడు. అబుల్ తానిషా పేరు. సో అటు వెళ్ళిపోతాడు. శివాజీ తర్వాత మళ్ళీ ఆయన కొడుకు శంభాజీ వస్తాడు. మనం అంతా ఈ మధ్య కాలంలో వచ్చిన చావా సినిమా ఆధారంగా చూస్తుంది. సో ఇది ఇట్లా వెళ్ళిపోతాడు. అటు నుంచి అటు వెళ్ళిపోయినాడు 1707 సంవత్సరంలో చనిపోతాడు. ఇంకా అక్కడితో ఎండ్ అవుతుంది. సో ఇది ఒక హిస్టరీ. అయితే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఔరంగజేబ్ అనేటోడు దక్షిణ పథంలో, అది కూడా ఇక్కడ మన నిజాం రాజ్యం మీద దాడి చేసినప్పుడు కులీ కుతుబ్ షాహీ వంశాలే వాడిని అడ్డుకున్నాయి. ఔరంగజేబ్ అనేటోడు ఒక ముస్లిం, ఇక్కడ కూడా పోరాటం చేసి వాడిని అడ్డుకుంది కూడా ముస్లింలే. సో మసీదులు కూడా కూల్చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఔరంగజేబ్ అనేటోడు కులీ కుతుబ్ ఇది ఎవరు అబుల్ తానిష్ అనేటోడు వాడికి లొంగిపోయినప్పుడు వాడిని కంట్రోల్ చేయడానికి గోల్కొండ సామ్రాజ్యం నాశనం చేశాడు. గోల్కొండలో ఉన్న సంపదను దోచుకున్నాడు. గోల్కొండ చుట్టుపక్కల ఉన్న ఎన్నో మసీదులను కూల్చాడు, గుళ్ళను కూల్చాడు. వాడి ఆధిపత్యాన్ని ఒక రాజుగా వాడు ఎన్ని ప్రదర్శించాలో అన్ని చేశాడు. సో చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. అక్కడ ఔరంగజేబ్ అనేటోడు దక్షిణ పథంలో మరీ ముఖ్యంగా ఈ గోల్కొండ రాజ్యం మీద దాడి చేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏ నాయకుడు కూడా లేడు చరిత్రలో. ఇది మేము నమ్మే బలమైన ఇది చరిత్ర, ఇది అందరూ నమ్మే చరిత్ర. సో అట్లాంటి చరిత్రని ఇప్పుడు తీసుకొచ్చి ఒక ప్రజావీరుడు పండుగ సాయన లాంటి పోరాట చరిత్రను తీసుకొచ్చి ఇప్పుడు మనకు ఔరంగజేబ్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అంటే దాన్ని ఎట్లా వరకు నమ్మొచ్చు అనేది ఒక క్వశ్చన్. ఇది కాసేపు పక్కన ఆ టీంకి మీరు వేసే క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. కాసేపు ఇంకోటి పక్కన పెడదాం. 18 శతాబ్దాల్లో 17-18 శతాబ్దాల్లో అంటే మనకు 16వ శతాబ్దం అంటే 16వ శతాబ్దం స్టార్ట్ అవుతుందంటే 17వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది లెక్క. అయితే ఇప్పుడు 1800 సంవత్సరాలు 1750 నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో దొరలు కానీ, దేశముఖులు కానీ, భూస్వాములు కానీ, పెత్తందాలు కానీ అప్పుడు ఎంటర్ అయ్యారు. సో నిజాం పీరియడ్లో ఈ దొరలు అనేటోళ్ళు ఈ స్టోరీలో చెప్తున్నట్టు ఉండదు. ఇప్పుడు ప్రజావీరుడు పండుగ సాయన్న అనే వ్యక్తి పోరాటం చేసి దొరల మీద, దేశముఖుల మీద, భూస్వాముల మీద, పెత్తందారుల మీద, జాగీర్దారుల మీద. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏమో ఔరంగజేబ్ మీద ఫైట్ చేస్తూనే ఈ ప్రజల్ని ఎవడైతే వేధిస్తున్నాడో, ఈ పన్నులు వసూలు చేస్తున్నాడో, వాళ్ళ పంటను దోచుకుంటున్నాడో, లేదంటే వాళ్ళ ఆడబిడ్డలను మానభంగాలు చేస్తున్నాడో, లేదంటే వాళ్ళ ఆడబిడ్డల మీద అకృత్యాలు చేస్తున్నాడో, లేదంటే వాళ్ళకి అంటే అందరికీ ఏది చదువులు చెప్పించడానికి భజన మండలి ఏర్పాటు చేస్తాడో, లేదంటే వాళ్ళందరి కోసం ఏదైతే చెరువులు తోగించాడో అట్లాంటి క్యారెక్టర్ ప్రజావీరుడు పండుగ సాయనది. ఈరోజు ట్రైలర్లో కూడా అదే క్యారెక్టర్ చూపిస్తుంది. మీరు ఫస్ట్ టీజర్ వచ్చింది, టీజర్ తర్వాత ట్రైలర్ వచ్చింది. మీరు ట్రైలర్ చూడండి, ట్రైలర్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి వేషధారణ కూడా దాదాపు ప్రజావీరుడు పండుగ సాయన లాంటి వేషధారణ ఉంటుంది. మీరు చూడండి పండుగ సాయన వేషధారణ ఇప్పుడు గూగుల్లో దొరుకుతున్న ఫొటోస్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, పోస్టర్లో కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మా బాధ అంటే ఏంటంటే చాలా మంది అంటే ఒక సమస్యని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే మేము పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు, ఇక్కడ చరిత్ర వక్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా పండుగ సేన మీద తీస్తుంటే ఈరోజు మా బహుజన్లో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారండి. మీరు వక్రీకరణ చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్కి సరిపోయే ఇమేజ్ ఉన్న క్యారెక్టర్ ఎవరు? ప్రజావీరుడు పండుగ సాయన్ లాంటి క్యారెక్టర్. పండుగ సాయన్ అంటే ఈ దక్షిణ తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన గురించి ఎన్నో జానపద కథలు, జానపద సాహిత్యాలు, జానపద గేయాలు, జానపద అంటే నృత్యాలు ఉన్నాయి. సో అట్లాంటి వీరుడిని ఇమేజ్ని మీరు తీసుకొని మీరు ఒరిజినల్గా చేయండి, మేము అభ్యంతరం చేస్తున్నాము. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే ఒక
ఇది ఒక రాముడు లాంటి ఒక బలమైన క్యారెక్టర్ని తీసుకొని, రాముడు లాంటి ఉదత్తత కలిగిన లక్షణాలను తీసుకొని రావణాసుడిని పెట్టి తీస్తే అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు అట్లా చేస్తుంది. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ మీకు అలాగే అనిపిస్తుంది? అలాగే అనిపిస్తుంది. దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మా అభ్యంతరాలు ఇది ఫైనల్ అని అన్నట్లా. ఇప్పుడు నేను నిన్న పెట్టిన ప్రెస్ మీట్ గంట సేపు మాట్లాడానండి. నేను గంట సేపులో నేను చాలా స్పష్టంగా చెప్పాను మాకున్న అభ్యంతరాలు ఏంటి, మేము ఎట్లాంటి విషయాల మీద అభ్యంతరం పడుతున్నాం, దాన్ని మేము చిత్ర యూనిట్ అడుగుతున్నాం. సో మీరు ఇవ్వాలి కదా. మా క్వశ్చన్ ఏంటంటే మేము ఇట్లా అడుగుతున్నాం, ఇది నిజమా కదా? మీరు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెడితే అయిపోయి కదా. వాళ్ళు స్పందించారా మీరు చేస్తారు దానికి? ఇప్పటి వరకు దాదాపు 4 రోజులు అవుతుంది కదా. లేదండి, స్పందించలేదు. మూవీ టీం ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈరోజు మరి ఇక్కడ చెప్పాలో లేదో ఏంటంటే చెప్పండి. ఈ ఏదైతే మేము మా సీన్ అంటే మా ఆత్మగౌరవం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో అది ఒక వర్గం ఏం చెప్తుందంటే, ఈ నన్ను ఉద్దేశించి మీరు ఏబిఎన్ వాళ్ళు, TV5 వాళ్ళు, లేదంటే ట్విట్టర్లో కానీ చాలామంది పోస్టులు పెట్టారు. మీరు అంటే మేము మాట్లాడింది వీడియోలు అప్లోడ్ చేశారు, అవి లక్షల్లో వ్యూస్ వెళ్తున్నాయి. యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి. ఆ వీడియోల కింద కామెంట్స్ చాలా అసభ్యంగా పెడుతున్నారు. సరే వాళ్ళు పెట్టుకొని, ఎందుకంటే సంస్కారం లేనోడు, వాళ్ళ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఉంటే వాడు అట్లా మాట్లాడు. మా అమ్మ గురించి, మా ఇంటి ఆడవాళ్ళ గురించి